హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఐ గేమింగ్. ఈరోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. ఎన్నో రోజుల నుంచి మీరైతే అడుగుతున్నారు, అడగట్లేదు అంటే నేను చెప్పాను నా బాధ్యత. బట్ ఇది క్రియేటివ్ అండ్ సర్వైవల్ రెండు మిక్స్ అయ్యి ఉంది. ఇది మా ఇద్దరి సర్వైవల్. మా తమ్ముడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే రాలేడు, ఎందుకంటే మనం పీసీ రిపేర్కి ఇచ్చినందుకు మనం తీసుకొని ఆడాలి కాబట్టి మనం మాత్రమే ఆడగలం. ఎందుకంటే మా తమ్ముడు అంటే కష్టం. ఇది క్రియేటివ్లో ఉంది, సర్వైవల్లో ఉంది. అండ్ ఒక వీడియో తీసాను, దానిలో కరెంటు పోయింది, అందుకని ఆ వీడియో కూడా అయిపోయింది. ఇది మొత్తం క్రియేటివ్లో బిల్డ్ చేసేది, మొత్తం క్రియేటివ్లోనే బిల్డ్ చేయాలి. దీన్ని హౌస్ అనమాట. హౌసే సర్వైవల్లో కూడా బిల్డ్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. బిల్డ్ చేయొచ్చు గైస్, కానీ క్రియేటివ్లో చేస్తే మజా ఉంటుంది గైస్. అందుకని క్రియేటివ్లో చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే నా హౌస్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అండ్ మేమిద్దరం హౌస్ బిల్డ్ ఈవెంట్ అని ఒకటి పెట్టుకున్నాం. దానిలో గెలిచినోడికి కొంచెం గట్టిగానే ప్లాన్ చేసాం, కానీ ఆడు రాలేడు కాబట్టి మనం బిల్డ్ చేద్దాం. బిల్డ్ సగం అయిపోయిన తర్వాత ఇంకా వాడు ఏం చేయలేడు. ఇలా పెడదాం గైస్. ఇది మొత్తం వాల్స్తో ఉండదు గైస్ బిల్డ్ అనేది. కింద వచ్చేసి ఒక అండర్ గ్రౌండ్ చెస్ట్ ఏరియా టైప్ అండ్ పైన అంతా వచ్చేసి మన హౌస్ టైప్. అలా పెట్టాను, స్కెచ్ చేశాను అలాగా. మరి ఇప్పుడు ఎలా వస్తుందో నాకు కూడా ఐడియా లేదు, ట్రై చేద్దాం. కింద మొత్తం ఇది పెడదామా? బాగానే ఉంది బ్లాక్. సరే ట్రై చేద్దాం, ఆగండి ఒక్కసారి. చుట్టూ పెడితే బాగుంటుంది గైస్. దీన్ని ఇది చుట్టూ పెడదాం, మిగతాదంతా తర్వాత చూద్దాం. అయ్యా పీకేస్తున్నాను చూడండి. క్రియేటివ్లో కడితే ఇదే గైస్ తలనొప్పి. సర్వైవల్లో కట్టచ్చు కానీ టైం పడుతుంది గైస్, చాలా టైం పడుతుంది. ఎందుకంటే నేను అనుకున్న బిల్డ్ ఆషామాషి కాదు, చాలా పెద్ద బిల్డ్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది కట్టాలంటే నాకు ఆఫ్లైన్లో చాలా టైం పట్టింది నా బిల్డ్స్ వరల్డ్లో. అందుకే దీనిలో కూడా క్రియేటివ్లో దానిలో కడితేనే టైం పట్టిందంటే, నేను సర్వైవల్లో కడితే దోలు తీరిపోద్దని క్రియేటివ్ వాడుతున్నాను. బయట కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి గైస్, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. సారీ ఫర్ దట్. ఆ వర్క్స్ అన్ని ఫినిష్ అవగానే అయితే మైక్ అదంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూసారా అవుట్లైన్ ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు చూడండి మనం ఇంకా పిక్చర్ అంబోలా లేపుతాం చూడండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిజ్మరిన్ బ్లాక్స్ పెడదామని అయితే నా ఐడియా, ప్లాన్. మరి చూద్దాం. నెక్స్ట్ లేయర్ గైస్. ఓకే, ఇలాగే అన్నమాట. కొంచెం డిజైన్గా పెడదామని ఈసారి అయితే అనుకుంటున్నాను. ఎప్పుడు నా ఇల్లు అయితే ఇలా కట్టలేదు, పైకి ఇలా పెట్టి వాల్స్తో సంథింగ్ అలాగా. ఇలా డిఫరెంట్ బ్లాక్స్ వాడి అలా కట్టలేదు, సర్కిల్లో కూడా కట్టలేదు ఆల్మోస్ట్. అందుకని ట్రై చేస్తున్నాను ఈసారి. అబ్బా ప్రిజ్మరిన్ బ్లాక్స్తో బాగుంది. నెక్స్ట్ 2 లేయర్స్ వచ్చేసి ఎండ్ స్టోన్ అయితే పెడదామని అయితే నా ప్లాను. చూద్దాం. ఈ లేయరు, దాని తర్వాత లేయర్ కూడా ఎండ్ స్టోన్ పెట్టాలి. మధ్యలో అలా యాడ్లు వస్తాయి గైస్, అంతే.
చూసి కట్టాలి గైస్, ఎందుకంటే మనం సర్కిల్ అలా కట్టుకుంటూ వెళ్ళిపోవాలంటే టైం పడుతుంది. టైం అనేది ఖచ్చితంగా పడుతుందండి, కానీ ట్రై చేస్తాం. చెప్పాను కదా గైస్, డ్రిల్లింగ్ వర్క్ అయితే జరుగుతుంది, బయట డ్రిల్లింగ్ జరుగుతుంది. సారీ ఫర్ దట్, కొంచెం నాయిసీగా ఉంటుంది. డ్రిల్లింగ్ ఆ పనులన్నీ జరగడం వల్ల నాయిస్ వస్తుంది, కానీ ఇలా పైన చూసి కట్టాలి, ఎందుకంటే త్రిబుల్ లేయర్ పెట్టేసామంటే తలనొప్పి. మొత్తం ఇదే పెట్టచ్చు, కానీ కొంచెం డిజైన్ బాగోదు గైస్. మొత్తం ఇదే పెట్టేసి అలా చేసేస్తే బాగోదు. ఇప్పుడు డబుల్ లేయర్, ఇప్పుడు చూడండి బాగుంది కదా. ఇప్పుడు స్క్వేర్ ఉంది, అది ఫిల్అప్ చేయాలి. ఆ స్క్వేర్లో త్రిబుల్ లేయర్ ఏమో ఇది, ఇంకో లేయరు వేరే, మిగతాదంతా వేరేది చూపిస్తానులేండి. ఇది కొంచెం చూసారు కదా, ఇలా త్రిబుల్ లేయర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది చూడండి, ఇది వచ్చేసి ఇది పెట్టచ్చు, లేదా ఇది కూడా పెట్టచ్చు. రెండిట్లో నాకు డిఫరెన్స్ చూసి ఇప్పుడు చూద్దాం. ఇది నాకు షేడర్ వల్ల నచ్చలేదు గైస్, షేడర్ వల్ల వేరే అగ్లీగా కనిపిస్తుంది. ఇది పెట్టచ్చు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది ఫ్లోర్ అనేది, మనకి ఫ్లోర్ బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి చెస్ట్ ఏరియాగానే ఉన్న ప్లాన్ చేద్దాం, చూద్దాం. మిడ్ సైడ్ పెట్టాలనేది డౌట్, అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కట్టాలి కదా, కడదాం. అండ్ మనకి వీటితో పని అయిపోయింది, లోపలికి నెట్టేద్దాం. నెక్స్ట్ దేన్ని వాడాలనేది డౌటు. దేన్ని వాడదామంటే కట్ కాపర్ ఉంటుంది కదా, అది వాడదామా లేదా టఫ్. చూసారా గైస్, డ్రిల్లింగ్ వర్క్లు అవి జరుగుతున్నాయి బయట, అందుకని అలా వస్తుంది సౌండ్. క్వార్ట్స్ తీసుకుందాం, దాంతో కడదామా. క్వార్ట్ పిల్లర్స్ కూడా తీసుకుందామా గైస్. ఈ క్వార్ట్స్ బ్రిక్స్, స్మూత్ క్వార్ట్స్ బ్లాక్, చిజిల్డ్ పిల్లర్ క్వార్ట్స్ బ్లాక్. 1 2 3 4 5. అందరూ కుబేరా చూసారా గైస్, స్క్విడ్ గేమ్? ఆ రెండు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా ఎంతమంది ఇక్కడ ఫ్యాన్లు ఉన్నారో కుబేరా వాటికి, అందుకని. అబ్బా, ఇది కౌంట్ చేయకుండా పెట్టేసాం చూడండి. 1 2 3 4 5. అయినా సరే కరెక్ట్గా పెట్టాం. చూడండి గైస్ ఎంత ఫాస్ట్గా కడతామో క్రియేటివ్లో. అయిపోయింది అప్పుడే, ఓ సూపర్. 1 2 3 4 5. చూసారా గైస్, మన మొబైల్లోనే బెటర్ గైస్ పీసీలో కంటే. 1 2 3 4 5. అయిపోయింది.
చూసారా గైస్, అయిపోయింది. అప్పుడు నైట్ కూడా అయిపోయింది. సో మనం ఇది వాడదాం. వెదర్ కూడా క్లియర్ చేయాలి గైజ్ మనం. ఇప్పుడు ఏంటి గైజ్ ఇది, చూసారా ఎంత బాగుంది. ఇంకో లేయర్ పైకి పెట్టినా తప్పు లేదు, అంత బాగుంది. కింద చెస్ట్ ఏరియా అనుకున్నాను కదా, వద్దు గైజ్, పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడు వాల్స్ వచ్చేసి నార్మల్ క్వాడ్ బ్రిక్స్తో కడదాం. నా షేడర్స్ వల్ల లుక్ బాగుంటుంది కదా గైస్. నా షేడర్స్ ఏంటో చెప్తానులేండి. అండ్ నా డిస్కౌంట్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాను డేట్ అయితే పర్టికులర్గా తెలీదు, కానీ డిస్కౌంట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే అందరూ జాయిన్ అయితే అవ్వండి. ఇటు సైడ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ కింద పెడదామా, ఇది పెడదాం గైస్. ఫ్రంట్ కింద బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ వేరే బ్లాక్స్ పెడదాం. అందుకనే గైస్ బ్యాక్లు అండ్ సైడ్లు ఎలా అయిపోయినా పర్లేదు, కానీ ఫ్రంట్ మాత్రం డీటెయిలింగ్ రావాలి గైస్. మనకి ఏ మైక్రో ప్లేయర్కైనా అలాగే కదా గైస్ ఉండేది. ఫ్రంట్ ఏదైపోయి బ్యాక్ సైడ్లు ఏమైపోయినా పర్లేదు, కానీ మనకి మాత్రం ఫ్రంట్ నీట్గా లుక్ రావాలని అనుకుంటారు. అలాగనమాట మనం కూడా చేయాలి. ఫాస్ట్గా బిల్ చేద్దాం. ఈ బ్లాక్స్ బాగున్నాయి గైస్. అండ్ ఇలా పెడదాం. ఒక వీడియో తీసాను గైస్, ఆల్మోస్ట్ ఫైల్ అయితే పోయింది గైస్. అది కరెంటు పోవడం వల్ల ఇంకా పీసీ కూడా రిపేర్కి వెళ్ళింది. ఆ ఫైల్ తీసాను. ఫైల్ పోయింది, తీయడం అంటారు దాన్ని. అసలు అనుకోలేదు ఆ ఫైల్ కరప్ట్ అయిపోయింది. ఆ ఫైల్ చాలా జోక్స్ అయితే వేసాను గైస్ నేను. అసలు ఆల్మోస్ట్ చాలా వేసాను, కానీ అది పోయింది అన్ఫార్చునేట్లీ. వీడియో అయితే అన్లిమిటెడ్ షుగర్ కేన్ ఫామ్ అయితే కడదాం గైస్. చూసారు ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఫ్రంట్ లుక్ వచ్చేసి మనం డైమండ్స్ డిసైడ్ చేద్దాం. డిజైన్ చేద్దాం. డైమండ్స్, గోల్డ్, ఎమరాల్డ్ తీసుకుందామా. ఎమరాల్డ్ చుట్టూ వేద్దామా, ఇలాగా చూపిస్తాను ఆగండి. ఎమరాల్డ్ ఓకే. నెక్స్ట్ గోల్డ్ చేద్దాం. గోల్డ్ అయిపోయింది. ఇప్పుడు డైమండ్ చేద్దాం. కరెక్ట్గా సరిపోయాయి గైస్. సూపర్ అబ్బా, సూపర్ లుక్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకు పనంతా ముందు సెట్ చేయాలి. ముందుల వైపు దానికంటే ముందు ఇది సెట్ చేయాలి, లేకపోతే డీటెయిలింగ్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు స్టెప్స్ పెట్టాలి గైస్. ట్రై చేద్దాం. ఏమన్నా ఏ స్టెప్స్ పెట్టాలి? స్టేర్స్, ఎండ్ స్టోన్ పెట్టచ్చు, కార్డ్స్ పెట్టచ్చు. ప్రిజ్మర్ అని వద్దులేండి. కాపర్ బ్యాగ్స్, కాపర్ ఇవి పెడదామా. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్. అబ్బా
ఇలాంటి యాడ్లు వస్తే ఇంకెందుకు స్కిప్ చేసేయను వీడియో. అబ్బా వెనకాల వేరే బ్లాక్స్ పెడదాం ఆగండి. చూడండి గైస్ ఎంత బాగుందో మన హౌస్ వచ్చేసి. బాగుంది కదా. నిమిషం ఓకే, దీని వెనకాల ఈ బ్లాక్స్ పెడదాం. ఇప్పుడు బాగుంది. ఈ కిందంతా వచ్చేసి ఏమన్నా సెట్ చేద్దాం. వద్దులేండి, ఇలా వదిలేద్దాం. ఇలా పైకి వెళ్తాం అంతే. ఈ పైన అంతా సెట్ చేయాలి. అండ్ డోరు ఏ డోర్ పెట్టాలి? అబ్బా, ఈ డోరుల్లో వద్దు, కాపర్ డోర్లో ఇంకేం చేయలేం, వ్యాక్సిడే పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ ఇది చేంజ్ అయిపోతుంది. ఒకసారి లుక్ చూద్దాం, దీనికి సెట్ అయితే అప్పుడు పెడదాం. అది సెట్ గైస్. దీనికి ఇంకేం కావాలి మనకి? చూసారా, సర్కిల్ హౌసు అండ్ ఇలాగ చూస్తే ఓకే, పర్ఫెక్ట్ గైస్. ఇప్పుడు పైన వచ్చేసి మొత్తం గ్లాస్ పెట్టాలి. మనం టింటెడ్ గ్లాస్ పెట్టకుండా ఈ గ్లాసులు పెట్టుకుందాం. వద్దు గైస్, ఈ గ్లాస్ అసలు నా షేడర్ వల్ల చూసారా ఎలా ఉందో. రెడ్ ఆరెంజ్ లైమ్ పెడతాం గైస్. మా తమ్ముడు ఎప్పుడు వస్తాడో ఈ సర్వర్కి అప్పుడు చూసి మామూలుగా భయపడ్డా గైస్. అప్పుడే ఇంత హౌస్ కంప్లీట్ చేసాడు, హౌసే అయిపోయింది, నేను ఇంకా లేట్గా ఉన్నాను అని అనుకుంటాడు గైస్. వాడైతే రావడం చాలా లేట్ అవుతుంది గైస్. ఖచ్చితంగా ఇవాళ రాడాడు. మీకు లాస్ట్ ఎపిసోడ్లో మాట ఇచ్చాను వస్తాడని, కానీ రాలేని పరిస్థితి. అర్థం చేసుకోండి, నా పీసీ రిపేర్కి ఇచ్చాను కాబట్టి వాడు ఇంకా రావట్లా. వన్స్ నా పీసీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాడు మొబైల్ నుంచి వస్తాడు. కానీ వాడైతే ఖచ్చితంగా వస్తాడు, కానీ నా పీసీ రావాలా. అండ్ నా వీడియోలు చూసి చాలామంది కట్టుకుంటారని అయితే అనుకుంటున్నాను. వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు ఇష్టం వచ్చింది వాడుకోండి. నేను డిజైన్ కోసం మాత్రం ఇవి వాడుతున్నాను అంతే. ఎందుకంటే నా షేడర్ బట్టి చూసుకోవాలి కదా గైస్. నా షేడర్లో ఎలా ఉందో టెక్స్చర్ అదంతా చూసుకోవాలి. మళ్ళీ అలా చూసుకోకపోతే మారిపోయి అలా సంథింగ్ అలా ఉంటుంది కదా. అందుకే పర్ఫెక్ట్గా షేడర్లో చూసుకొని అప్పుడు కడుతున్నాను. నా షేడర్ బట్టి నేను కడుతున్నాను. మీరు కూడా ఏదో ఒకటి షేడర్ వేసుకుని ఉంటారు కదా, ఆ షేడర్ బట్టి చూసుకోండి. మీకు టెక్స్చర్లు బాగుంటే నేను ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. నేనైతే టెక్స్చర్ బాగోలేదని ఇలా కడుతున్నాను. గ్లాస్ అయితే మీరు నార్మల్ది పెడితేనే బాగుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇవి అయితే కొంచెం అలా బ్లర్గా కనిపిస్తుంది, అదైతే క్లియర్గా బాగుంటుంది.
ఆ షేడర్ బాగుండుంటే ఆ టెక్స్చర్ షేడర్లో పెట్టేసేవాడిని. చూసారా గైస్ ఎన్నిసార్లు యాడ్లు వస్తున్నాయో. లోపల ఇంకా వర్క్ అనేది ఉంది, మనకి చాలా వర్క్ ఉంది. నిజం చెప్తున్నాను గైస్, కట్టుకుంటే మీరు క్రియేటివ్లో కట్టుకోండి. సర్వైవల్లో దూల తీర్చింది గైస్ నాకు లోపల ఉన్న డీటెయిలింగ్ వర్క్. మీ ఇష్టం, మీరు సర్వైవల్లో కట్టుకుంటా అంటే కట్టుకోండి, కానీ దూల తీరుస్తుంది లోపల ఇంటీరియర్. ఇప్పుడైతే ఇంటీరియర్ అంతగా ఏమి చూపించను, అది చేయాలి ఇది చేయాలని. జస్ట్ నార్మల్గా పెట్టేస్తాను, అంతా నార్మల్గా పెడతాను. ఇంటీరియర్ ఏం చేయను అంతగా. ఇప్పుడు అదంతా ఆఫ్లైన్లో చేస్తాను. ఇప్పుడు మనం ల్యాంతర్లు తీసుకోవాలి. మీరు పర్ఫెక్ట్గా షేప్ కట్టుకోండి. ఇక్కడ పెట్టుకోండి ల్యాంతర్లు, ఇక్కడ పెట్టుకుంటే డీటెయిలింగ్ వర్క్ అదంతా బాగుంటుంది. చూసారు కదా ఎలా పెడుతున్నానో, అలా పెట్టుకోండి. అందుకే ఇలా పిల్లర్స్ పెట్టాను నేను, డిజైన్లో ఎంత బాగుంటాయని. కనీసం స్పాట్ ఉందా? జై భోలేనాథ్, జై భోలేనాథ్. చచ్చాడు. ఇంకెక్కడైనా ఎవడైనా ఉన్నాడా? ఎవడు ఉండట్లేండి అని ఇలా పైకి వెళ్ళిపోతే తప్పు, ఇక్కడ కింద ఉంటారు కాబట్టి. చూసారా, ఈ కింద కూడా మీకు వీలైతే టార్చులు పెట్టుకోండి గైస్, లేకపోతే మాబ్స్ స్పాన్ అవుతారు. ఇక్కడ ఏంటబ్బా పిల్లర్ లేదు, ఒక్క నిమిషం గైస్. వాల్ 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 వాల్, ఈ వాల్ ఇదే కదా. ఇవి తీసుకుంటే తీసుకోండి, ఇలా గ్రాస్లు అలా ఉంటే, లేదా వదిలేసినా పర్లేదు, మీ ఇష్టం. మన కింద ఏం పెట్టాం ప్రజెంట్. ఇలా పైకి ఇలా కట్టచ్చుగా వేసేయమన్నా. సరే ఆగండి, నేను పెడతాను. ఇలా కూడా బాగానే ఉంది, కానీ ఇక్కడైతే సగం కొరికేసిన దుంపలాగా ఉంది. వెళ్ళి పైన పెడతాను ఏదో ఒకటి. ఆగండి. పైన అనేది మీకు చెస్ట్ ఏరియా అలా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ లుక్ అయితే ఇస్తుంది. మీకు చెస్ట్ ఏరియా పెట్టుకున్న మాట ఇది, మీరు చెస్ట్ ఏరియా పెట్టుకోండి పైన. నేను అదే పెట్టుకుంటా ఇప్పుడు. చూడండి, వీడోడు సూర్య వైటి ఎవడో వచ్చాడు గైస్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు గైస్. ఎవడు రైడు? ఒక్క నిమిషం, ఇడు మా తమ్ముడు అని అనిపిస్తుంది. వెళ్ళి ఒక్క 2 నిమిషాలు డిస్కౌంట్లో జాయిన్ అయ్యేసి వస్తాడుతో. హలో హలో, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? ఏంటి అసలు నువ్వు ఎందుకు వచ్చావు? రావని అనుకున్నాను. నా గురించి ఏమనుకున్నావు?
ఓకే గైస్, వాడు వచ్చేసాడు చూడండి. ఆగండి, కార్నర్స్లో ఏదో ఒకటి చేస్తాం. ఆగండి, ఈ బ్లాక్స్ ఇక్కడ ఉన్నాయి కదా, పర్పల్ బ్లాక్ అంటే ఏదో. ఓకే, కార్నర్స్లో ఈ బ్లాక్స్ పెట్టుకోండి గైస్, చెప్పేది. ఈ కార్నర్స్లో బ్లాక్స్ పెడితే మంచిది గైస్ మనకి. ఇక్కడ కూడా పెడదాం. హలో, ఏం చేస్తున్నావురా? హౌసా? డిస్కనెక్ట్ అయిందా? వైఫై చూడు. అందుకే ఇందాక నుంచి అసలు మాట్లాడట్లేదు అనమాట. ఓకే, ఏది చూడమా, నువ్వు ముందు కట్టు, ఇల్లు కట్టుకో. హౌస్ బిల్డ్ ఈవెంట్ ఇది, ఏమనుకున్నావు? అట్లుంటది మనతోటి మరి. చూసారా గైస్, మన షేడర్ వల్ల ల్యాగ్ అవుతుంది. మల్టీప్లేయర్ ఆడలేము గైస్ మన షేడర్తో. ఏం షేడర్ రేట్ నీది? అన్నీ ఏదేదో షేడర్లు వేస్తాడు గైసీడు. ఏంటో ఈడు నా మైక్ మళ్ళీ పైకి పెట్టచ్చు. వద్దులేండి, తర్వాత చూద్దాం. ఇది పైన పెట్టడం అవన్నీ తర్వాత చూద్దాం. కానీ సరే ఆగండి, నాకు డౌట్ ఉంది. ఓకే కదా? ఓకే గైస్, ఓకే ఓకే, ప్రతి సైడ్ పెట్టేద్దాం అలాగే. ఏంటి చేసుకోకూడదు? అలా చేసుకోవచ్చు అంటే ఏదో ఒక విలేజర్ చేసేసుకుంటావు నువ్వు. కట్టాలి హౌస్ లేదా? ఓకేరా నువ్వు అన్నది ఓకే, కానీ అది విలేజర్ ఇంట్లాగా ఉండకూడదు, మొత్తం మారిపోవాలి. చిన్న వుడ్ బ్లాక్ ఎక్కడైనా ఉందనుకో ఊరుకోను. ఉండకూడదా? విలేజర్ ఇల్లు ఎలా ఉంటుందో అలా అస్సలు ఉండకూడదురా. కాబుల్ స్టోన్ కూడా ఎక్కడా కనిపించకూడదురా నాకు. ఇది బాగుంది గైస్, అస్సలు లుక్ అనేది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చెప్తాను మా తమ్ముడికి. ఓక్ ప్లాంక్స్ అండ్ విలేజర్ హౌస్ ఎలా ఉంటుందో అలా ఉందంటే డిస్క్వాలిఫైర్ నువ్వు.
హౌస్ ఆడిది అయినా అవ్వకపోయినా నాది అయిపోగానే కట్టేస్తాను గైస్ నేను సర్వర్ అయితే. ఒక్కసారి నాది అవ్వాలి ఇంకంతే అయిపోయినట్టే వీడియో. అదేంటి అలాగ పుణ్యకాలం గడిచిపోద్ది అలా అయితే. ఏంటి డిస్కార్డ్లో డిస్కనెక్ట్ అవుతాయే ఎందుకు చెప్పు. చెప్పకపోతే అడుక్కు తిను. ఇందాకే కదరా అన్న నువ్వు చెప్పని. చౌగుట్టు మొహమోడ. చెప్పే ఎగ్గిస్తా అంతా కాపీ కొట్టే ఉంటాయి. నాలాగా ఏ చిన్నదైనా ఉందనుకో డిస్క్వాలిఫై. హలో హలో అరే డిస్కనెక్ట్ అయిపోయాడు గైస్ చెత్తగాడి. ఒకసారి రాకండి నేను మళ్ళీ జాయిన్ అయ్యేసి వస్తానండి. జాయిన్ అయిపోయావా చెప్పరా. కాపీ చేస్తే ఎగిస్తంతా నేను ఎగిసేతంతాను రా. అయితే ఏంటి ఇప్పుడు నువ్వే పెద్ద జాంబీ గడివి, జాంబీలకు భయపడుతున్నావు. మీకు ఇప్పుడు లుక్ అనేది చూపిస్తాను ఆగండి గైస్. చూసారు లుక్ ఎలా ఉందో. ఇప్పుడు నేను పై దాకా కట్టాలంటే టైం అనేది ఎలా పడుతుందో చూడండి. అందుకని ఇక్కడ చెస్ ఏరియాకైతే పెట్టచ్చు, మీ ఇష్టం పెడితే పెట్టుకోండి. కానీ నేను చూడండి ఇప్పుడు ఏం చేయబోతున్నాం. అది ఆడి చెయ్యాలంటే తల ప్రాణం తోపుకొస్తుంది ఆడికి. చెస్ట్ ఏరియా కిందే పెట్టుకుందాం. నేనైతే పెట్టుకుంటాను పైన కానీ కింద కానీ ఎక్కడో చోటు చూద్దాం ఆగండి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే వస్తుంది. దగ్గరగా 3 వీక్స్ అలా అయిపోయింది నేను వీడియో చేసి. ఈ చెత్తగాడైతే ఉన్నాడు కదా ఆడు వీడియో చేశాడంట ఆల్రెడీ, చెప్తున్నాడు నాకు ఇందాకే. హలో ఉన్నావా? డిస్కనెక్ట్ అయిపోయావా? నువ్వు వీడియో చేసావు కదరా, వీడియో ఏదో చేసావు కదా, చేయలేదా? చేసావు. ఉన్నాను. ఏం చేస్తున్నావు? నాకు డౌటే గైస్, వీడేమన్నా వీడియో చేస్తాడేమో అని. ఇప్పుడు ఉండని అంతసేపు సాగ తీసిపోయాడు. ఖచ్చితంగా వీడియో అయిపోయింది. వీడు వీడియో చేయడానికి ఏదో చేస్తాడు మొత్తానికి.
వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళ మా అన్నయ్యతో అయితే ఒక వీడియో చేస్తున్నాం మైన్క్రాఫ్ట్ లో. ఓకే చూసారు కదా గైస్, వచ్చాడు మళ్ళీ వీడు వీడియో చేస్తున్నాడు చెత్తగాడు. అవును, అప్పుడే 40 సెకండ్స్ అయిపోయింది వీడియో ఆన్ చేసి. ఇంట్రో చేసుకోడు, మన ఇంట్రో చూస్తారు. దద్దరిల్లు పోయింది అనుకుంటా, స్టార్టింగ్లో చూసారు అనుకుంటా అందరూ. పాతది అంత మాదిరిగా ఉండాలి గైస్ ఇంట్రో అంటే. ఆ ఇంట్రో చేయడానికి నేను పాత ఇంట్రో ఒక్కసారి వేసి ఉంటాను అంతే. ఆ ఇంట్రో అసలు ముట్టుకోలేదు. ఆ ఇంట్రో డిలీట్ అయిపోయింది. అది మళ్ళీ డైరెక్ట్ కొత్త ఇంట్రో చేస్తున్నాను, మధ్యలో డిలీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఆ ఫైల్ రికవర్ చేయకుండా ఎలాగో కొత్త చేస్తున్నాను కదా, డైరెక్ట్ అది వేసి ఇచ్చలే. తర్వాత ఆగాను, లేకపోతే మీకు మామూలుగా ఉండేది కాదు ఆ ఇంట్రో చూసి. చూసారు గైస్ ఎంత బాగుందో, పైకి ఇలా వస్తుంది అనమాట. ఇంకా ఈ పైకి వచ్చే స్కాఫోల్డింగ్ అయితే పెట్టాలి. అండ్ మాప్షన్స్ ఫాన్ అవ్వకుండా టార్చ్లు మీ ఇష్టం, ఏ టార్చ్ అయినా పెట్టుకోండి. కానీ ఆ సోల్ టార్చ్లు ఉంటాయి కదా, అవి పెట్టద్దు. టార్చ్లైనా పెట్టండి, ల్యాంతన్లైనా పెట్టండి. సోల్ టార్చ్లు, సోల్ ల్యాంతన్స్ పెట్టద్దు. ఎందుకంటే చెప్పండి. ఆహా 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 ఎవరాళ్ళు? ఆహా ఆహా వెనకాల చూసుకో. అదే నువ్వు చూడు, నేను నీకు అర్థం దగ్గర ఉన్నా. ఏంట్రా ఏంటి? నాకు అప్పుడే నువ్వురా. You cheap fellow, you don't have realistic shader. అరే నాకు ఉందిరా, నాకు ఉందిరా అటు సైడ్. You cheap fellow, you don't have fellow. అరే నీకేంటి సబ్స్క్రైబర్లు రా? సున్నారా ఫస్ట్ వీడియోరా. కొత్త ఛానల్ పెట్టావా? చెత్త ఛానల్ పేరేంటి? పెడతా ఛానల్ పేరు. ఇంకా గేమ్ ఆల్రెడీ నీ దగ్గర ఫ్యాక్స్ ఛానల్ ఉంది కదరా? ఉంది కానీ అది వేరే ఛానల్ చేస్తుంది. డిలీట్ చేస్తే 20 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ డిలీట్ చేస్తే సబ్స్క్రైబర్స్ అందరూ పోతారు. ఎస్ ఎస్ డిజైనర్ బాగుంది. కాంపిటీషన్ ఏమిటా? ఒక్క నిమిషం గైస్, చిన్న వర్క్. ఓకే గైస్, నథింగ్ ఇచ్చాను అనమాట. చిన్న వర్క్, వాటర్ తాగానంతే. వాటర్ తాగడం కూడా ఒక వర్కేనా? నాకు అన్ని వర్క్ లేరా, ఏం చేస్తావు? నా అంత ఇల్లు కట్టలేవు కానీ పెద్ద మాటలు. కొంచెం కూడా విలేజర్ ఇల్లాగా ఉండకూడదురా. నాకు తెలిసిన విలేజర్ ఇల్లు మా ఇల్లు వేసుకుంటా. కానీ విలేజర్ ఇల్లు వస్తే అది విలేజర్ ఇల్లు కదా. ఇంత దూరం నుంచి కూడా మన హౌస్ ఇంకా ఎంత బాగుంది. ఇల్లు చూసుకున్నాను రా నేను దూరం నుంచి. నువ్వు అదేదో పెట్టేసావు ఎండస్టోన్ బ్లాక్ ఎమరాల్డ్ తీసి
ఏంటబ్బా అక్కడ స్టక్ అయ్యాడు అనుకున్నా. నేమ్ ప్లేట్ కనిపించింది అందుకే. మనకి యాట్లు ఒకటి అవి కూడా బాగుంటాయిలే కానీ గైస్ చూడండి గైస్ వీడియో ఎంత వస్తుందో. లెంత్ అయిపోతుంది ఈ చెత్త అథవా ఏంటి. ఇందాక నుంచి రాలేదు కానీ మన వీడియో చేసి కట్టిదాకా వీడియో ఆపు. నేను కట్టుకోవద్దా మరి. 1 hour వీడియో గైస్ చూసుకోండి. చూసారు ఎడిటింగ్ తీసి చాలా వరకు లేపేశాను. మీకు 50 minutes వస్తుంది అనుకుంటున్నాను వీడియో, కానీ 1 hour గ్యారంటీగా వచ్చేద్ది గైస్. ఈసారి చెప్తాను కదా. ఎందుకంటే హౌస్ అంటే మామూలు విషయమా, అలాంటిది ఇంత పెద్ద డీటెయిల్డ్ హౌస్ అంటే చాలా కష్టం. చూడండి బాగుంది కదా గైస్. ఇంత మాదిరిగా ఉంటే చాలు గైస్ హౌస్ అనేది. మా తమ్ముడు ఉన్నాడు కట్టడం రాక విలేజర్ హౌస్ నాడు హౌస్ చేసేసుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మన పని ఏమిటంటే ఇదంతా కవర్ చేసేగానే మళ్ళీ కలవడం గైస్. లేకపోతే లెంత్ అయిపోద్ది వీడియో చాలా లెంత్ అయిపోద్ది. ఓకే గైస్ ఇదంతా మళ్ళీ కవర్ చేసేగానే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఆగండి. ఓకే గైస్ ఐఎమ్ బ్యాక్. పైనంతా కట్టేసాను, చూపిస్తాను లుక్. అండ్ ఇక్కడ ల్యాంథన్స్ పెట్టుకోండి, మళ్ళీ మాప్స్ అయితే స్పాన్ అవుతాయి. అండ్ స్కాప్ హోల్డింగ్స్ కూడా ఇలా పెట్టుకోండి. మీకు అక్కడ బయట బ్లాక్స్ పెట్టాను కదా, అది అందుకే అన్నమాట. మనకు ఆ కార్నర్ తెలుస్తుంది నీట్గా. ఈ కార్నర్లో పెట్టలేదా? ఓకే దీనికి ఆడుతామా? వద్దులే. ఇప్పుడు ఈ పైన ఉన్నదానికి ల్యాంతల్లా ఆనిచ్చేయండి. పైన బ్లాక్ ఆప్షన్స్ పాన్ అవ్వు. బయటకు వెళ్ళి చూపిస్తే దానికంటే ముందు మనం చెస్ట్ ఏరియా ముఖ్యం, అది కట్టేసి అప్పుడు వెళ్ళిపోవాలి. చెస్టులు తీసుకుందాం, అండ్ చెస్టులు తీసుకుందాం, బ్యారెళ్ళు తీసుకుందాం, అండ్ కొన్ని ఫర్నెస్, ఫ్లాష్ ఫర్నెస్, స్మోకర్, క్రాఫ్టింగ్ టేబుల్, ఫ్లెచ్చింగ్ టేబుల్తో పని లేదు కదా. ఫ్లెచ్చింగ్ టేబుల్తో పని లేదా ఆగని చెప్తా. స్మిత్తింగ్ టేబుల్, లూమ్ తీసుకోవాలి. లూమ్ సరిపోతాయి. ఇప్పుడు ఫాస్ట్గా మనం అయితే బిల్డ్ చేసేద్దాం. ఇక్కడి నుంచి బిల్డ్ చేసుకోండి గైస్. మీరు ఒక బ్లాక్ వదిలేసి, లేకపోతే కష్టం. చూసారా అంత పర్ఫెక్ట్గా వచ్చా. మళ్ళీ పైన పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈ చెస్ట్లు అయితే ఓపెన్ అవుతాయి. చూసారా ఓపెన్ అయ్యి యాక్సెస్ ఉంటుంది. ఈడొకడు చీట్స్ ఎలా వాడుతున్నాడో చూడండి. ఓకే ఇటు సైడ్ అంతా పెట్టాము, బాగానే ఉంది. ఇంకో సైడ్ కూడా పెట్టాలి కదా, ఇంకొక సైడ్ పెడదాం. అది ఉందా, దానికి ఆపోజిట్ సైడ్ పెడితే బెటర్ గైస్ మనకి. దీనికి ఆపోజిట్ సైడ్లో పెడదాం. ఆగండి, ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ ఒక బ్లాక్ వదిలేయాలి అండ్ ఇక్కడ పెట్టేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని పైన కూడా పెడితే చెస్ట్లు అయితే ఓపెన్ అవుతాయి ఖచ్చితంగా, ఎందుకంటే షేర్సే కదా పెట్టింది పైన. ఇక్కడ కింద కూడా అక్కడ పెట్టచ్చు, కానీ బాగోదు గైస్, లుక్ అయితే బాగోదు. అందుకని లేకపోతే పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా పెట్టచ్చు. ఇటు సైడ్ మొత్తం ఎంటర్ చెస్టులు పెడదాం. వద్దు 2 ఎంటర్ చెస్టులు పెడదాం సరిపోద్ది. నెక్స్ట్ ఒక బీరువా టైపు
3 సరిపోద్ది కదా. ఇలాగనమాట ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫర్నెస్లు కాక దీనిపైన వచ్చేసి మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెడదామా. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ పెట్టాలి ఏదో ఒకటి. నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్టింగ్ టేబుల్ పని అయిపోయింది, బ్యారెల్ అయిపోయాయి, ఇది అయిపోయింది, ఫర్నెస్లు అయిపోయాయి, చెస్ట్లు అయిపోయాయి. లూము ఫెచ్చింగ్ టేబుల్ పెడదాం ఆగండి. ఇప్పుడు లూము స్మిత్తింగ్ టేబుల్, సారీ ఫెచ్చింగ్ టేబుల్ అంటున్నాం కదా. బ్లాస్ట్ ఫర్నెస్లు అండ్ నార్మల్ స్మోకర్లు. చూసారా గైస్ ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇది ఆన్ అవుతుంది అనుకున్నా. ఓకే ఇటు సైడ్ ఏదో ఒకటి పెట్టచ్చు. ఓకే ఇంకో లూములు పెడితే యాక్సెస్ ఉంది అయితే ఓకే. స్మిత్తింగ్ టేబుల్ పెడితే దీనికి కూడా యాక్సెస్ ఉంది. కట్టం గైస్ మనకి టూల్స్ అన్నీ అయితే పెట్టేసాం. నెక్స్ట్ అయితే బెడ్రూమ్ పెట్టుకోవాలి. వెళ్ళి చూపిస్తాను మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కంప్లీట్ చేసేస్తే లుక్ అయితే చూపిస్తాను, కన్ఫామ్గా చూపిస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా చూపించాలి లుక్ అయితే. అండ్ ఇవి కూడా తీసుకెళ్ళిపోతాం, పని ఉపయోగపడతాయి కాబట్టి ఇది కూడా తీసుకెళ్ళాలి. అండ్ డైమండ్ ఆర్మర్ తీయాలి కాసేపు. పైనంతా చచ్చరియా. ఓకే ఇక్కడ ఇది పెడదాం, ఇది ఇక్కడ పెడదాం. దీనికి ఎక్విప్ చేద్దాం ఆగండి. దీన్ని ఇలా ఎక్విప్ చేయాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్చాంటింగ్ టేబుల్ పెడితే అయిపోతుంది మనకి. అండ్ స్వాట్ కూడా పెట్టేస్తాం దీనికి, ఎందుకంటే ఉపయోగపడుతుంది. స్వాట్ ఎక్కడ పెడదాం? ఉన్నావు కాబట్టి ఉంది. అది లేటెస్ట్ అంటే నాటకాలతో వస్తుంది. పెడదాం ఆగండి. 30 ఎంచార్ట్మెంట్ లెవెల్ వచ్చేదాకా ట్రై చేద్దాం. నా ఫేస్ రివీల్ అప్పుడే రాదు గైస్, ప్లీజ్ హోప్ యూ అండర్స్టాండ్.
అంతా పెట్టిన కల్లాకలే చాలా ఫ్రైడ్ అనుకుంటాను అది గైస్ మనకు వచ్చేసింది ఫైనల్గా ఎన్చాంటెడ్ లెవెల్. చూసారు కదా, థర్టీ వచ్చింది. మనకు కొన్ని చేంజెస్ చేసి దాన్ని మార్చచ్చు. ఇల్లు చూడు నీరాది వస్తారా. ఇప్పుడు లుక్ చూపిస్తాను మీకు. క్రియేటివ్లో లుక్ చూపించేసి నేను సర్వైవల్లోకి పోతాను. వెదర్ వర్కర్ ఐడు వచ్చి వేసిడు ఫాస్ట్గా మీకు చూపించేస్తాను లుక్. టర్న్ 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 టర్న్. బాగుందా గైస్ లుక్? ఉందా ఓకే, మన హౌస్ అయితే అయిపోయింది. ఇంకా మనం సర్వైవల్లోకి వెళ్ళిపోదాం. కన్ఫామ్గా వెళ్దాం. ఆగండి, లెట్స్ గో. కమ్ ఆన్. అమ్మా సర్వైవల్లోకి వచ్చానమ్మా. వీటి గురించి మీకు చెప్పలేదు కదా, ఇది వచ్చేసి నా షాప్ గైస్. షాప్ దీనిలోకి వచ్చి మా తమ్ముడు కొనుక్కుంటాడు. అండ్ ఇక్కడ పేపర్ అయితే మా కరెన్సీ అనమాట. 1 stack ఆఫ్ పేపర్ ఇస్ ఈక్వల్స్ 5,000 అండ్ 2 stacks ఆఫ్ పేపర్ ఇస్ ఈక్వల్స్ 10,000 అలా పెట్టుకున్నాం. ఇక్కడ మా తమ్ముడు అయితే వచ్చి కొనుక్కుంటాడు. మా తమ్ముడికి షాప్ కూడా ఉంది, చూపిస్తాను ఆగండి. వెళ్ళి తమ్ముడు షాప్ చూపించేసి అప్పుడు ఆడి ఇల్లు చూపోయింది. ముందే చూపించాను ఆడి ఇల్లు. నో కాపీ రైట్స్ ఆఫ్ హిస్ హోమ్. పారిపోతున్నారు విలేజర్లు తిరిగి పందాలు గైసి ఇల్లు. ఇదిగోండి గైసి, ఇదే అనమాట మా తమ్ముడి ఇల్లు. అండ్ దీనిలో ఏమేమి ఐటమ్స్ పెట్టాడు వెళ్ళి చూద్దాం. ఏం పెట్టలేదబ్బా. ఏంటిది? 5 గ్లాసులు, 2 శాడీలు, ఒకటి ఇదేంటి డైమండ్ హార్స్ ఆర్మరు, ఇది శాడీలు ఒకటే పెట్టాడు శాడీలు. మళ్ళీ ఇది వచ్చేసి 5 గ్లాసుల ప్లేస్లో విండ్ ఛార్జ్. సూపర్. చూడండి గైస్ ఈడు ఏం చేస్తున్నాడు. నేను కొనడానికి రాలేదు బాబోయ్. కొనలేదు, చూద్దామని వచ్చాను అంతే, చూపిద్దామని వచ్చాను. అవునరా, చూపిద్దామని వచ్చాను నిజంగా. అవునరా, ఇలా చూపిద్దామని వచ్చాను. ఏం తీసుకోలేదా నేను? నన్ను కొడుతున్నాడు ఈడు. ఏడు సర్వైవల్లో పెట్టేస్తాను వీడిని. ఎక్కడరా నువ్వు కనిపించట్లా? అమ్మో మేసు, అమ్మో అయ్యో మేసు తీసేసుకుంటాడండి. చూడండి వేసాడు. మేసుతో చంపేద్దామనే. నేను నా ఇంటికి పోతాను. నేను దమ్ముంటే నా ఇంటికి వెళ్ళేలోగా నువ్వు నన్ను మేస్తో చంపరా.
దమ్ముంటే నేను నా ఇంట్లో లోపలికి వెళ్ళి రీస్పాన్ పెట్టుకునేలోగా మేస్తూ చంపరా నన్ను. అయిపోయింది. నువ్వు గడు ఏం చేయలేకపోయాడు. బెడ్ నువ్వు తీస్తా ఊరుకుంటా బెడ్. బెడ్ అక్కడ పెట్టేసుకున్నావు. దా ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? కనిపించట్లేదు. ఆగండి. చెత్త పెదవా మేస్తూ చంపించాడు అబ్బావా. మరీ అంత నీ ఇల్లు పేల్చేస్తాంట్రా వెళ్ళి. నా దగ్గర టీఎన్టీ లేదుగా. ఈడు షాప్లో కొన్నాం రే. వచ్చిన షాప్లో ఏమన్నా కొను. రోజుకి ఏదో ఒకటి కొనాలని చెప్పాను షాపుల్లో. బాబు సర్వైవల్లో వెళ్ళాలమ్మా షాపుల దగ్గరికి చెప్పాను. బాగానే ఉందిరా హౌస్. హౌస్ బాగానే ఉంది. అయిపోయింది. అవుట్ ఇడు డిస్క్వాలిఫైడ్. ఇక్కడ వుడెన్ ప్లాంక్స్ అలాగే ఉంచేసాడు. ఆడుతున్నావా? డోర్ బీగేసుకున్నాం. ఏరా వెళ్ళాలి కదరా. చెత్త నా దగ్గర పికాక్స్ లేవు. మరి ఏదో లేనట్టు పెట్టేసావు. చేసేవాటి వీడియో అయితే ఇంత. మరి మరో మంచి వీడియోతో మేము వస్తాం. అంతవరకు వేసే గేమింగ్ అండ్ సూర్య సాయి థ్యాంక్స్ ఫర్ ఆల్ సైనింగ్ ఆఫ్. బై బాయ్. బాయ్ గైస్.